స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన పక్షముగా ఉండగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు మీరు దేవుని యొక్క వాక్యమును ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్లో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. దయచేసి ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? లెంటు కాలం మనమందరము అనుసరిస్తూ ఉన్నాం కదండి. అయితే ఈ లెంటు కాలం ఒక ప్రాముఖ్యమైన జీవిత సత్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని మన జీవితంలో తెలియజేస్తూ ఉంది. అదేమిటంటే జీవితంలో శ్రమలు, అవమానాలు, శత్రువుల యొక్క దాడులు, హింసలు, ఇబ్బందులు, గాయములు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. అయితే వీటన్నిటి అందు దేవుడు మన పక్షాన ఉన్నటువంటి వాడు. ఈ అనానుకూల పరిస్థితుల మధ్య అడ్డంకులతో కూడిన జీవిత ప్రయాణంలో ఒక సత్యాన్ని ఏ రోజు మనము మర్చిపోకూడదు. అది ఏమిటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు. స్నేహితులారా, రోమా క్రైస్తవులు చాలా శ్రమల మధ్య దాడులను, గాయములను అనుభవించుచు ఉన్న పరిస్థితుల మధ్య దేవుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, జీవితంలో శ్రమలు, హింసలు, ఇబ్బందులు, గాయములు ఉన్నా అదే జీవితం యొక్క ముగింపు కాదండి. జీవితానికి అదే ముగింపుగా ఉండదు. వీటన్నిటిని దాటిన తర్వాత విజయము, సంతోషము, పరలోక రాజ్యము కూడా సంభవిస్తాయి. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దీని యొక్క భావము. ఈ రోమా పట్టణంలో క్రైస్తవ్యము అంటే గిట్టని వారు క్రైస్తవుల మీద అనేక దాడులను పాల్పడుతూ శ్రమలను, గాయములను చేస్తూ చెరసాలలో వేయుచు ఉన్నారు, చంపివేయుచు ఉన్నారు. అలాంటి శ్రమల మధ్య జీవిస్తూ ఉన్న క్రైస్తవ సంఘాన్ని పౌలు గారు తన మాటల ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరచుచు వారిని ధైర్యపరిచేవాడుగా, ప్రోత్సాహపరిచేవాడుగా ఉన్నాడు. ఈ రీతిగా శ్రమలు అనుభవించుచు ఉన్న మీరు దేవుని యొక్క ఉన్నతమైన బహుమానాన్ని, జీవ కిరీటాన్ని, నిత్య జీవమును అనుభవిస్తారు అనే సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. జీవితంలో ఎవరు ఎన్ని రీతులుగా దాడి చేసినా, ఎవరు ఎన్ని రీతులుగా హింసించినా దేవుడు మనకు అనుగ్రహించే ఉన్నతమైన బహుమానమును ఎవరు దూరము చేయలేరు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని మన నుండి ఎవ్వరూ దూరము చేయలేరు. కావున స్నేహితులారా, దేవుడే
మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధముగా ఉన్న వ్యక్తులు మనలను జయించలేరు. ఈ దినాలలో కూడా క్రైస్తవులుగా లేక నీతి న్యాయము కలిగిన వ్యక్తులుగా ఇన్నోసెంట్గా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న బిడ్డలు ఎన్నో శ్రమలు, అవమానములు, కన్నీళ్ళు, దాడులు, గాయములు అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ గాయాలైన, చెరసాలైన, అవమానములైన, దాడులైన మన బహుమానాన్ని, మనము పొందబోయే మహిమను దూరము చేయలేవు. ఆ దూరము చేయగలిగినటువంటి శక్తి మన విరోధులకు, శత్రువులకు లేదు. ఈ లోకంలో వారు దేనినైనా మన నుండి దూరము చేయగలరేమో, కానీ దేవుడు అనుగ్రహించే మహిమను, జీవ కిరీటాన్ని, నిత్య జీవాన్ని దూరము చేయలేరు అనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలయ్యా. నిజమే, మా జీవితంలో ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని మాకు నేర్పిన విధానమును బట్టి వందనాలు. శ్రమలు ఉండవచ్చు, కన్నీళ్ళు ఉండవచ్చు, ఆపదలు ఉండవచ్చు, పోరాటములు ఉండవచ్చు. కానీ ఈ అనానుకూల పరిస్థితుల మధ్యనే, అశాంతి దుఃఖముల మధ్యనే మా జీవితము అయిపోదు. కానీ దీనిని మించిన సంతోషాన్ని, విజయాన్ని మా కొరకు అందించుచున్నటువంటి దేవుడవు. ఈ లోకంలో ఏ వ్యక్తి, ఎటువంటి పరిస్థితులు మాకు విరోధముగా ఉన్నా మీ నుండి దూరము చేయలేవని, మీ ప్రేమ విశ్వాసులకు, సహనము కలిగిన బిడ్డలకు మీరు అందించే బహుమాన్ని దూరము చేయలేవని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రక్షక, ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడ్డలు మీ కృప పొందిన బిడ్డలుగా, మీ బహుమానానికి వారసులైన బిడ్డలుగా ఉండునట్లు ప్రతి కన్నీటి బాధల యందు మీ బలాన్ని, విడుదలను వారికి అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.